ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय सोमा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। It should be remembered that the etheric body of the human being is an integral part of the etheric body of the planet Logos and is therefore related to all forms found within that body in any and all the kingdoms in nature. మనలో ఉండేటువంటి ఎథరిక్ బాడీ చోట్లో ఉండేటువంటి ఎథరిక్ బాడీలో ఇది ఒక భాగం. సో చోట్లో వర్తిస్తున్నటువంటిది ఒకే ఒక దాంట్లో అనేక మందిగా ఉంటున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా అందులో భాగంగా వర్తిస్తున్నారు. ఇది ఎథరిక్ బాడీ అంటే చోట్లో ఒకే ఒక హయ్యర్ ఎనర్జీ లేదా ఈ ప్రాణశక్తి అంటుంది. ఆ ప్రాణశక్తి ప్రతి జీవుడిలోనూ పనిచేస్తుంది. ఈ జీవుడిలో పనిచేస్తున్నటువంటి ప్రాణశక్తి ఏంటంటే చోట్లో ఉన్నటువంటి ప్రాణశక్తిలో ఇది ఒక భాగం. కనుక ఆ రకంగా దర్శించినప్పుడు మనకి తెలియబడేటువంటి విషయం ఏంటంటే ఆల్ ఫార్మ్స్ ఫౌండ్ విత్ ఇన్ దట్ బాడీ ఇన్ ఎనీ అండ్ ఆల్ కింగ్డమ్స్ ఇన్ నేచర్. ఇవన్నీ కూడా అన్నీ అంటే జంతువులు కానీ చెట్లు కానీ ఇవన్నీ కూడా ఒకే ఈ లోగోస్లో ఇవన్నీ కూడా భాగంగా వర్తిస్తాం. It is part of the substance of the universe, coordinated with the planetary substance, and hence provides the scientific basis for unity. So, ఇదంతా కూడా యూనిటీగా ఎందుకు వర్తించారంటే ఇది అసలు కాదు. అంటే నీదంటూ ఏమీ లేదు, నీవు అని ఏదైతే అంటున్నావో అది నేనులో ఒక భాగం అండి అంట. దగ్గర ఒక 10 రూపాయలు, నీ 10 రూపాయలు ఎక్కడి నుంచి అంటే బ్యాంక్ నుంచి తెచ్చుకున్నావు, కానీ నువ్వేం ముద్ర వేసి నువ్వు తయారు చేసుకున్నావు కాదు కదా. అందుగురించి ఆ విషయం గుర్తుపెట్టుకోండి అంటారు. If you were to ask me what in reality lies behind all disease, all frustrations, error, and lack of divine expression in the three worlds, I would say it was separativeness, which produces the more difficulties arising in the etheric body. సో జబ్బు రావడానికి అసలు మెయిన్ కారణం ఏంటంటే నేను వేరు అనేటువంటి భావమే కారణం అండి, అంతకుమించి ఇంకేమీ లేదండి. అందు గురించి సాధన అంటే పేరు చెప్పుకున్నా సరే, సైంటిఫిక్గా మనం భూమి మీద జీవించాలన్నా సరే దీని అన్నిటికీ ఒకటే ఏంటంటే మనందరం ఒకటి, ఒకే ఒక దాంట్లో మనందరం భాగం. ఈ భావం బాగా మనలో బాగా దిగబడిపోయి ఉండాలి. అప్పుడు వాడి దగ్గర వాడి యొక్క ఎథరిక్ బాడీ చోట్ల ఉన్నట్టు ఎథరిక్ బాడీలో ఇది భాగంగా ఉంటుంది, వాడి దగ్గరికి జబ్బులు రావు. ఇది అసలు కారణం అని అంటున్నారు. So I would say it was separativeness which produces the major difficulties arising in the etheric body, plus the inability of the outer tangible form to respond adequately to the inner and subtler impulses. సో ఈ టాంజిబుల్ బాడీ ఏదైతే ఉందో ఇది లోపల నుంచి వస్తున్నటువంటి ఇంపల్సెస్ని చక్కగా స్వీకరించగలగాలి. అంటే లోపల నుంచి ఏ ఇంపల్స్ అయితే వస్తుందో దాన్ని చక్కగా తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం చేయాలి. అంటే మనం ఎలా అయితే ప్రేయర్లో కళ్ళు మూసుకొని మనలో వస్తున్నటువంటి ఆలోచనలను గమనించండి అని చెప్తాం కదా మనం. సో ఆ గమనికలో మనలో వస్తున్నటువంటి ఆలోచనలు ఏమిటి అనేటువంటిది అలా ధ్యానం చేస్తుంటే మొట్టమొదట మనకి ఏంటంటే జనరల్గా రొటీన్ థింగ్స్ వాడేవాడు వస్తానని వీడోడు వెళ్తాను, వాడికి డబ్బులు ఇవ్వాలి, వీడు వస్తానని వీడికి టీ ఇవ్వాలి, ఇలా సంథింగ్ రొటీన్ థింగ్స్ మన మైండ్ అలా రన్ అయిపోతుంటాయి. అలా వాడి సాధన బట్టి కొన్ని నెలలు ఉండొచ్చు, కొన్ని సంవత్సరాలు ఉండొచ్చు, ఇది కొంత నడుస్తుంటుంది. లేదా కొంత చక్కగా సాధన చేసుకుంటుంటే ఈ ఆలోచనలతో పాటు కొన్ని ఆలోచనలు వీళ్ళు వర్తిస్తుంటాయి. ఏంటంటే
ఇగో చక్కగా ఇగో ఈ పని చెయ్యి, ఈ పని చేయకు, ఇలా ఉండు, ఇలా ఉండొద్దు, పలానా ఊరు వెళ్ళిరా, ఇలాంటి భావములు కొన్ని వాడికి సహజంగా అలా వస్తుంటాయి. వాటిని జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ఈ ఆలోచనలు ఉన్నా వాటిని నెమ్మదిగా అలా ఉండనిచ్చి ఈ భావములు ఎక్కడ వస్తున్నటువంటి వాటిని అలా గమనించాలి. ఆ వస్తున్నటువంటి భావాలు జాగ్రత్తగా అలా గమనిస్తుంటే ఈ లోపల నుంచి వస్తున్నటువంటి సంకల్పంలో ఇది ఒక భాగం అంటుండదు వీడికి తెలుస్తుంది. దాన్ని వీడు ఆచరణలోకి దింపుకోవాలి. అది నెక్స్ట్ వీడు చేస్తాడు. అది పాయింట్ ఇక్కడ చెప్తున్నారు. అది ఎప్పుడైతే వీడు ఆచరణలోకి చేస్తాడో అప్పుడు వీడు టాంజిబుల్ వాడు వీడు లోపల ఉన్న ఇంపల్సెస్ని చక్కగా స్వీకరించింది అని అర్థం. ఉదాహరణకి రేపు 2 రోజులు సెలవులు వచ్చేసి నా ద్వారా వీడు లోపల నుంచి అనిపించింది చక్కగా మనం ఏదో తిరుపతి వెళ్ళొద్దాం అంటే భావం వీడికి చక్కగా కలిగింది. నెమ్మది జాగ్రత్తగా చూసుకుంటే ఏదో రిజర్వేషన్లను ఏవో టికెట్లను ఏవో దొరికేటట్టుగా ఉంది. చక్కగా వీడు వెళ్ళిపోవాలి. అంటే ఎందుకంటే ఇప్పుడు అదితో పని ఉంది కదా ఇట్లా వీడు ఇచ్చేసుకుంటే లోపల నుంచి వస్తుంటాడు దాన్ని వీడు టాంజిబుల్ వాడి స్వీకరించట్లేదు అని అర్థం. చక్కగా వాడికే తెలుస్తుంది ఇదిగో ఇప్పుడు ఏదో పలానా ఊరు వెళ్ళొద్దాం, లేదా పలానా వాళ్ళని కలుద్దాం, లేదా ఈ 2 రోజులు మనం హాయిగా ఇంట్లో కూర్చొని పుస్తకం చదువుకుందాం, ఇలా చక్కగా వీడికే తెలుస్తుంటుంది. దీన్ని చక్కగా టాంజిబుల్ బాడీతో వీడు అది లింక్ చేసుకోవాలి. అది ఇక్కడ చెప్తున్నాను. ఇదొకటి వీడిలో ఉన్నటువంటి ఇతరికి బాడీ చోట్ల ఉన్నటువంటి ఇతరికి బాడీలో భాగం. అందుగురించి వీడు ఏం చేయాలంటే 10 మందితో కలిసి జీవించడం అటువంటి చేయాలి. ఈ 2 పనులు వీడు చేస్తుంటే చాలండి, ఇంకా జబ్బులేం పెద్దగా రావండి అంటున్నారా. Enhance provides the scientific basis for unity. అది outer tangible here is found the cause, the secondary cause, as I pointed out above, of the bulk of the trouble. సో ఇవన్నీ కూడా సో కొంతవరకు ఇవి కారణాలు. ప్రైమరీ కాజ్ అనేటువంటిది ఏంటంటే చోట్లో అది కొంచెం హయ్యర్ పాయింట్. ఏంటంటే ప్రైమరీ కాజ్ చోట్లో ప్లానెట్ లోకస్ ఏదైతే వర్తిస్తుందో దాంట్లో ఒక అప్లిఫ్ట్మెంట్ అని అనండి, ఇంకా వేరే కారణాలు నేషనల్గా అనండి. సో వీటిలో ఒక చేంజెస్ అంటే తీసుకురాబడుతున్నప్పుడు కూడా వీడికి జబ్బులు వస్తాయి. అది వేరు. బట్ జనరల్గా సెకండరీ కాజెస్గా చెప్పబడినప్పుడు వీడు యూనిటీగా ఉండడం ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. నెంబర్ 2 వీడు లోపల నుంచి వస్తుంటే ఇంపల్సెస్ని వీడు చక్కగా గమనించుకోగలగాలి. ఇంతే. ఈ 2 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకుంటే చాలు, ఇంకేం లేదు. The etheric body of the planet does not yet freely transmit and circulate the forces which are seeking entrance into the consciousness and the expression of man upon the physical plane. So, etheric body of the planet does not yet freely transmit and circulate the forces which are seeking entrance into the consciousness and the expression of man upon the physical plane. దానికి మన బాడీలో ఒక ఫ్రీ ఎక్స్ప్రెషన్ అన్నటువంటిది సాధింపబడట్లేదు. ఎందుకు వీడు నేను సపరేట్ అనుకుంటున్నాడు కాబట్టి. These forces emanate from within himself as he functions on the subtler levels of consciousness and from the soul. They come also from associated and contacted groups from the planet life, and eventually, in the last analysis, from the entire universe. Each of the centers can, when fully awakened and consciously and scientifically employed, serve as an open door through which awareness of that which lies beyond the individual human life can enter. సో వీడిలో ఉన్నటువంటి సెంటర్స్ ఏవైతే ఉన్నాయో షట్చక్రములు, లోవర్ సెంటర్స్ వీడిని నడిపేటువంటివి, హయ్యర్ సెంటర్స్ అంటే చోట్లో ఉన్నటువంటి ప్లానెట్ లోగోస్ తోటి అనుసంధానం అయ్యేటువంటివి. సో ఇది బేసిక్గా ఇది గుర్తుపెట్టుకోండి. సో ప్లానెటరీ సెంటర్స్ వీటిలో ఒక కమ్యూనికేషన్ అటువంటి చేస్తుంటాయి. ఆ కమ్యూనికేషన్ వీడు వినగలగాలి. అంటే వీడు సాధారణ చక్కగా చేసుకుంటూ వీడు సబ్టులర్ లెవెల్స్కి వెళ్ళినప్పుడు ఆ కమ్యూనికేషన్ వీడు వినగలుగుతాడు. ఆ చోట్ల ఉన్నటువంటి ఎథరిక్ బాడీతో వీడు ఎథరిక్ బాడీ ట్యూనప్ చేసుకుంటాడు అనమాట. అంతే. ఇక్కడ అది జరగకుండా ఉంటుంటే ఏమవుతుందంటే వీడు వేరు, ప్లానెట్ లోగోస్ వేర్ అనేటువంటి భావం వర్తిస్తూ ఉన్నప్పుడు వీడికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు అనండి, లేకపోతే విచువలైజ్ బియాండ్ ఏమంటున్నారంటే scientifically employed serve as an open door through which awareness of that which lies beyond the individual human life can enter. సో ఈ హ్యూమన్ లైఫ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది దిగి రావడానికి, అంటే ఒక దేహంలో ఇది దిగి రావడానికి పైన చోటులో వర్తిస్తున్నటువంటి ఒక హయ్యర్ ప్రిన్సిపల్ అనేటువంటిది కారణం. ఈ హయ్యర్ ప్రిన్సిపల్ తోటి వీడు అనుసంధానం చెందడం అనేటువంటిది వీడికి సాధన. ఎలా చెప్పుకున్నా సరే సాధన అనేటువంటి వాడు మనం జనరల్గా ఈజీ కాబట్టి అలా అనుకుంటున్నాం. ఎలా అనుకున్నా సరే వీడు ఆ హయ్యర్ ప్రిన్సిపల్ తోటి వీడు అనుసంధానం చెందితే
అప్పుడు ఒకే ఒక ఎథరిక్ బాడీలో వీడు భాగంగా అవుతాడు. ఆ ఎథరిక్ బాడీలో ఎప్పుడైతే వీడు భాగంగా అవుతాడో హీ విల్ హ్యావ్ ఏ ప్రొటెక్షన్ ఫ్రమ్ ది స్పేస్. అంటే మన భాషలో తేలికే చెప్పుకోండి అది. దాన్నే ఇక్కడ ఏమంటున్నారంటే ద ఎథరిక్ బాడీ ఈజ్ ఫండమెంటల్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రెస్పాన్స్ అపరేటస్ విచ్ మ్యాన్ పర్సెస్. ఇట్ ఈస్ ద ఎథరిక్ బాడీ. ఇది బేసిక్. ఇది ఒక షర్ట్ అనండి, లేదు మనం ఏదో వర్షంలో వెళుతున్నాం, మన రెయిన్ కోట్ వేసుకోవడం, గొడుగు అలాంటిది ఎలానో మన ఎథరిక్ బాడీ హెల్తీగా ఉంచుకోవడానికి కావాల్సినటువంటి చేసే ప్రయత్నం అలాంటి. సో అది ఎథరిక్ బాడీ ఈజ్ ది important response apparatus which man possesses, producing not only the right functioning of the five senses and consequently providing five major points of contact with the tangible world. అంటే వీడి ఫైవ్ సెన్సర్స్ చక్కగా వర్తింపబడటం ఒకటే కాకుండా ఫైవ్ మేజర్ పాయింట్స్ చోట్ల ఉన్నాయి, వాటితో వీడు లింకప్ అవ్వడం అంటుండేది వీడి యొక్క ఇథరిక్ బాడీ చక్కగా ఉండటానికి కారణంగా అవుతుంది. వీడి పాటికి వీడు ఉండడం అంటే వీడి ఇథరిక్ బాడీ చక్కగా ఉండాలిట అంటే చోట్ల ఫైవ్ మేజర్ పాయింట్స్ ఉన్నాయండి, దానితో అనుసంధానం చెందాలి అని చెప్తున్నారు. ఫైవ్ మేజర్ పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్ విత్ ద టాంజిబుల్ వరల్డ్, but it also enables a man to register sensitively the subtler worlds, and when energized and controlled by the soul, the spiritual realms stand wide open also. స్పిరిచువల్ డ్రీమ్స్ ఎప్పుడు మనకు ఓపెన్ అవుతాయంటే సబ్ట్లర్ లెవెల్లో ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి. బాగా అసలు సాధన అంటే సబ్ట్లర్ లెవెల్స్లో ఉండడానికి చేసేటువంటి ప్రయత్నం. అది బాగా అంటే ఎంతసేపు ఈరోజు మనం సబ్ట్లర్ లెవెల్స్లో ఉండగలిగాం అంటున్నది బాగా తెలుసుకోండి. చాలా అది సాధన అది చేసుకుంటూ వస్తూ ఉంటే మనకి నెమ్మదిగా మనకు దర్శనపడేటువంటి విషయం ఏంటంటే ఎదుటివాడు వచ్చి మాట్లాడుతున్నా, ఎదుటివాడు లేదా మన చోట్ల ఎవరి దగ్గరైనా మనం వెళ్తున్నా చక్కగా వాడు మొహం చూస్తుంటే మనకు చక్కగా తెలిసిపోతుంది సప్లర్ లెవెల్స్, వాడు ఏ కష్టాల్లో ఉన్నాడు ఏమిటి ఇలాంటివి తెలుసుకోవడం అన్నటువంటిది చాలా ఈజీ అయిపోతుంది. సప్లర్ లెవెల్స్లో ఉండడం అంటున్నది నెమ్మది అది సాధన చేయడం అలా చేసుకుంటారండి. చక్కగా వీడికి ఎవడైనా వచ్చి వీడి ముందు మాట్లాడుతుంటే వీడు పలానా ఇబ్బందుల్లో ఉన్నాడు అనేటువంటి చక్కగా తెలిసిపోతుంటుంది. ఇబ్బందులు తొలగించడానికి వీడు చేయగలిగేటువంటి సహాయం ఏదైనా ఉందా అంటే వీడు ప్రయత్నం చేస్తాడు. లేదా వీడి చేతుల్లో ఆ సహాయం చేయగలిగేటువంటిది లేకపోతే దైవాన్ని ప్రార్థిస్తాడు. అంతే, సింపుల్గా అంతే. దైవాన్ని చక్కగా ప్రార్థించడం చేత ఎదుటివాడికి మనం మంది పోయినవాడికి తగ్గిపోతుంది. దైవాన్ని బాగా వీడు ప్రార్థన చేయగలిగారు అంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో అలా ప్రార్థన చేస్తే ఏమవుతుందంటే హీలింగ్ అనేటువంటిది వీడికి మందు ఇవ్వడం రాదు, ఏమీ రాదు, వీటి నుంచి అలా ఆడిపోతున్నాడు. హీలింగ్ సింపుల్. హీలింగ్ జరగాలంటే మనకి ఎక్కువ శాస్త్రాలు తెలియాలనేటువంటిది కొంతవరకే సత్యం. ఎదుటివాడికి ఉన్నటువంటి కష్టాలు తొలగాలిట అంటే వీడు ఏం చేయాలంటే వీడు ఒక హయ్యర్ ప్రిన్సిపల్ తోటి మనకి దైవం అనేటువంటిది చాలా తేలిగ్గా బోధపడేటువంటి విషయం కాబట్టి అలా అన్నాం. లేదా ఒక హయ్యర్ ప్రిన్సిపల్ తోటి వీడు అనుసంధానం చెందాలి. మరి ఎంతగా అనుసంధానం చెందితే వీడు నుంచి వెళ్తున్నటువంటి ఈ ఎనర్జీ అంతమందికి అలా దారి చూపించేస్తుంటారు. దానికి వీడు కారణం కాదు. బాగా తెలుసుకోవాలి, వీడు తెలుసుకోవాలి, వీడే తెలుసుకోవాలి ఆ పాయింట్. వీడు ఎక్కడా దానికి కారణం కాదు. వీడి నుంచి వెలుగు అలా వెళ్ళిపోతుంటుంది, అది హీలింగ్గా అలా వెళ్ళిపోతుంది. వీడి దగ్గరకు వచ్చి జబ్బు చెప్పినా తగ్గిపోతుంది, చెప్పకపోయినా తగ్గిపోతుంది, వచ్చి వీడు ఎదురుకుండా కూర్చున్నా తగ్గిపోతుంది. ఇంకొంచెం హయ్యర్గా అంటే వీడిని స్మరించుకున్నా వాడికి రోగం తగ్గిపోతుంది. అలా ఆడిపోతుంది, వీడి నుంచి అలా ఎనర్జీ అలా ఆడిపోతుంది. వీడంతగా దైవంతో అనుసంధానం చెందితే అంతగా ఈ మహిమ అనేటువంటిది, మహిమ అంటే జస్ట్ మనం వాడేటువంటి వర్డ్, నిజానికి ఇక్కడ మహిమ అనేటువంటిది ఏం లేదు. ఒక హయ్యర్ ఎనర్జీ అంటే వీడి ద్వారా అలా ఫ్లో అవుతుంది. దాన్ని ఏమన్నారంటే దానికి హీలింగ్ అన్నారు. దానికి మందులు ఇవ్వడం రావాల్సిన పని లేదు, లేదా ఒక ఏదో శాస్త్రం రావాల్సిన పని లేదు, ఏమీ లేదు. ఇవన్నీ ఒకే ఒక ఎనర్జీ అలా వీడి నుంచి అలా ఫ్లో అవ్వడానికి కావాల్సింది ఏంటంటే పరిపూర్ణమైనటువంటి ప్రేమ. అది మనకి హీలింగ్ అనేటువంటి చాప్టర్లో చెప్తారు, మనకి వస్తుంది ఇలా చెప్పుకోండి. సో అవ్యాజ కరుణామూర్తి అంటారు సార్. అలా ప్రేమ వీడిలో అలా ఉంటే ఆ ఎనర్జీ వీడికి అలా దిగుతుంటుంది, వీడి నుంచి అలా వెళ్ళిపోతుంటుంది. ఎక్కడా కూడా వీడు అది నేను హ్యాండిల్ చేస్తానంటే భావం ఉన్న వెంటనే కట్ ఆఫ్ అయిపోతుంది. వీడి నుంచి అలా వెళ్ళిపోవడం అంటున్నది అలా జరిగిపోతుంది. అందు గురించి వీడి దగ్గరకు వచ్చి వీడి నీడలో ఉన్నా సరే వాడికి అలా రోగం తగ్గిపోయిందిట అంటారు. జస్ట్ హిజ్ షాడో హీల్డ్ అంతే. ఫస్ట్ వాడు వీడికి ఏం చెప్పలేదు, ఏమీ లేదు, వాడు అలా నడుచుకుంటూ వెళ్తున్నారు, వాడి యొక్క నీడ వీడి మీద పడింది, వీడికి రోగం తగ్గిపోయింది. అది ఇక్కడ జరిగేటువంటిది ఒక హయ్యర్. అంటే ఇది ఏది కూడా మ్యాజిక్ ఏం లేదు ఇందులో, అది బాగా తెలుసుకోండి. దెర్ ఇస్ నో మ్యాజిక్, ఇట్స్ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్గా ఉంటున్న విషయాల్ని మ్యాజిక్ అని అనుకోకూడదు దయచేసి మనం.
మనం ఇక్కడ కూర్చొని ఫోన్లో మాట్లాడడం తలుపులు వేసుకుని అక్కడ ఎక్కడో ఉన్నాడు ఉన్నాడు మ్యాజిక్ అండి అంటే మ్యాజిక్ ఏమీ లేదండి ఇందులో అన్నటువంటి విషయం అంత సత్యం. ఈ విషయాలు కూడా అంతే సత్యం. కావాల్సింది ఏంటంటే దాని క్వాలిటీ అలా పరిపూర్ణమైనటువంటి ప్రేమ వీడిలో ఉండడం అంటుండదే కావాలి. ఇక్కడ ఇంకేమీ లేదు. అది ఒక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ద స్పిరిచువల్ డ్రీమ్స్ స్టాండ్ వైడ్ ఓపెన్ ఆల్సో. అది ద ఎథరిక్ బాడీ ఈజ్ ఎ పోటెంట్ రిసీవర్ ఆఫ్ ఇంప్రెషన్స్. ఇట్స్ ఎ పోటెంట్ రిసీవర్ ఆఫ్ ఇంప్రెషన్స్. ఎథరిక్ బాడీ చోట్లో వీడికి అలా ఇంప్రెషన్స్ అలా వీడికి అంటే చోట్లో ఉన్నటువంటిది వీడి దగ్గరకు వస్తున్నటువంటి వాళ్ళ యొక్క ఇంప్రెషన్స్ అలా ఎథరిక్ బాడీ మీద పడుతూ ఉంటుంది. సో అందుగురించి వీడు ఏం చేయాలి? ఇంప్రెషన్స్ వీడి మీద పడుతూ ఉన్నప్పుడు ఏ ఇంప్రెషన్ పడితే ఆ ఇంప్రెషన్ వీడి మీద పడిపోకుండా ఉండాలి. వీడి ఇంప్రెషన్ 10 మందికి పాస్ ఆన్ అయిపోతుంటారు. ఇది జరగాలి మనకి. సో దానికి చెప్తారు ఇప్పుడు ఏం చేయాలి. విచ్ ఆర్ కన్వేడ్ టు ద హ్యూమన్ కాన్షియస్నెస్ త్రూ ద మీడియం ఆఫ్ ది అవేకెంట్ సెంటర్స్. ఇది ఇట్ రిసీవ్స్ ఇంప్రెషన్స్ ఫ్రమ్ ది కాన్షియస్నెస్ టు ది etheric బాడీ అండ్ ఫ్రమ్ etheric బాడీ టు ది 7 సెంటర్స్. ఇది జరిగేట. There is, for instance, no true clairvoyance until either the solar plexus or the Ajna center is awakened. వీడిలో సోలార్ ప్లెక్సస్ అంటున్నది అవేకన్ అయినా లేదా ఆజ్ఞా సెంటర్ అవేకన్ అయినా వీడిలో క్లేర్వాయన్స్ అంటున్నది వీడిలో తెలపడుతుంది. అదే ఇందాక చెప్పుకున్నాం కదా. సోలార్ ప్లెక్సస్ సెంటర్ విచ్చుకోవాలిట అంటే వీడు స్వాధిష్టాన చక్రం నుంచి మణిపూరకం. మణిపూరక చక్రం చక్కగా వీడిలో విచ్చుకోవాలిట అంటే వీడు చేసేటువంటి ఒక ఇది చాలా చక్కగా ఉండాలి. మణిపూరక చక్రం విచ్చుకున్నప్పుడు వీడికి కొన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ విషయాలన్నీ చక్కగా తెలుస్తాయి. ఆజ్ఞా చక్రం ఎప్పుడైతే విచ్చుకుంటుందో వీడికి పూర్వపరాలు అని ఏదైతే అంటాం చూసారా అది చక్కగా వీడికి అలా దర్శనం. ఒక గ్రంథం తీసుకున్నలా భాగవతం చదువుకుంటూ ఉన్నా శ్రీకృష్ణుడు ఇక్కడ ఎందుకు ఇలా మాట్లాడాడు అనేటువంటి విషయం వీడికి అలా దర్శనం అవ్వాలి. ఒక గ్రంథం మనం చదువుకుంటుంటే అక్కడ ఆ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ మనకి ఆ వాక్యాల్లో వాటిల్లో నిక్షిప్తంగా ఉంటుంది. నిజానికి యాజ్ ఇట్ ఈస్గా ఉండదు. అక్కడ ఉన్నది నిక్షిప్తంగా ఉంటుంది. దాని యొక్క రియల్ దాంట్లో ఇప్పుడు వెళతాడు. అది ఇక్కడ జరగాల్సినటువంటి విషయం ఒక గ్రంథం చదువుకుంటుంటారు. సో అది దర్శనం పడడం అంటుండేది ఎప్పుడు జరుగుతుందంటే వీడిలో ఆజ్ఞా చక్రం అంటుండే చక్కగా విచ్చుకున్నప్పుడు సోలార్ ప్లెక్సస్ సెంటర్ అండ్ ఆజ్ఞా సెంటర్ ఇది విచ్చుకున్నప్పుడు మాత్రమే వీడికి క్లియర్ వాయిన్స్ అంటుండే చక్కగా తెలుస్తుంది. సోలార్ ప్లెక్సస్లో కొంతవరకు తెలుస్తుంది. ఆజ్ఞా చక్రంలో ఇలాంటి విషయాలను కూడా చక్కగా తెలుస్తాయి. These transmitted impressions and information become the incentive whereby conscious activity is initiated. సో ట్రాన్స్మిటెడ్ ఇంప్రెషన్స్ ఇవన్నీ కూడా సోల్ నుంచి వచ్చేటువంటి కాన్షియస్నెస్ లెవెల్ నుంచి ఇంప్రెషన్స్ అంటుండే అలా ట్రాన్స్మిట్ అవుతుంటాయి. ఈ సెంటర్స్ ద్వారా వీడి చక్కగా వీడి యొక్క మైండ్ ఆస్పెక్ట్ బ్రెయిన్కి ఇంప్రెషన్స్ అన్నీ కూడా ఇలా దిగి వస్తుంటాయి. దిగి వచ్చినటువంటి ఇంప్రెషన్స్ని వీడు ఏం చేయాలంటే నెక్స్ట్ ఇన్సిడెంట్ వేర్ బై కాన్షియస్ యాక్టివిటీ ఈజ్ ఇనిషియేటెడ్. దానికి సంబంధించినటువంటి యాక్టివిటీ వీడు ఇనిషియేట్ చేయాలి. వీడికి ఒక హయ్యర్ విషయం వీడికి చక్కగా తెలిసినటువంటి విషయాన్ని వీడు చక్కగా 10 మందికి చెప్పాలా, లేదా ఒక పుస్తకంగా రాయాలా, లేదా ఇంకొకటి ఏదైనా ఒక పని చేయడం మొదలు పెట్టాలా, ఏం చేయాలి అది వీడు చెయ్యాలి. యాక్టివిటీ షుడ్ బి ఇనిషియేటెడ్. యాక్టివిటీ ఎప్పుడైతే ఇనిషియేట్ చేస్తామో అప్పుడు వీడికి ఇంపల్సెస్ రావడం అంటే పెరుగుతుంది. యాక్టివిటీ ఇనిషియేట్ చేయడం వీడు చెయ్యడో అప్పుడు ఇంప్రెషన్స్ వీడికి రావు. ఇంకా అక్కడ దాకా వచ్చి గోడ కొట్టుకుని వెనక్కి వెళ్ళిపోతుంది కదా, ఇంక రాదు ఇంకా అక్కడ దాకా. అదే అన్నమాట జరిగేటువంటి విషయం. ఇనిషియేటివ్. There are many words used to describe these forces and their actuating effects, such as impulses, incentives, influences, potencies, desires, aspiration, and many such terms which are only synonyms for force or energy and thus convey the same general idea. ఇదంతా ఈ పారాగ్రాఫ్ అంతా కూడా మనం ఎథరిక్ బాడీ గురించి మన సూక్ష్మదేహంలో మనం రాసుకునేది అంతా కూడా అదే ఇక్కడ మళ్ళీ అయిపోయింది పేర. సో దీనికి ఫోర్స్ అనేటువంటిది మనకి సచ్ యాజ్ ఇంపల్సెస్ ఇది మనలో ఇవి చక్కగా తెలపడటం అటువంటిది ఒక ఫోర్స్గా తెలపడుతుంది. అంటే వీడిలో ఈ అంటే వీడికి వస్తున్నటువంటి ఇంప్రెషన్స్ వీడు జాగ్రత్తగా కాసేపు ధ్యానం చేయి. ఊరినే జస్ట్ ఒక ఇంప్రెషన్ వచ్చింది దాన్ని అలా ధ్యానం చేస్తే యూ మే గివ్ వర్డ్ యాజ్ ఫోర్స్ టు దట్ ఇంప్రెషన్. అది ఒక చైతన్యము లేదా ఒక
చైతన్యం నుంచి దిగి వచ్చినటువంటి ఒక రే అన్నటువంటిదిగా మీకు తెలపడుతుంటుంది. ఒక కిరణం, చైతన్యం నుంచి దిగి వచ్చినటువంటి ఒక కిరణం మీకు లోవర్ లెవెల్లో అది ఒక ఇదిగా మీకు తెలపడుతుంటుంది. అది అలా అయినా ఉండవచ్చు. లేదా ఆర్ ఎనర్జీ, అది ఒక ఎనర్జీగా తెలపడవచ్చు. లేదా ఇంపల్స్, సచాస్ ఇంపల్స్గా తెలపడుతుంది. దాన్నే ఇంపల్స్ అన్నాం. ఆ ఫోర్స్నే ఇంపల్స్ అన్నాం. ఆ కిరణాన్నే ఇంపల్స్. యూ హ్యావ్ రిసీవ్డ్ అన్ ఇంపల్స్ ఫ్రమ్ యువర్ కాన్షియస్నెస్ అంటారు దాన్ని. దాన్నే ఇన్సెంటివ్గా వాడతారు. ఇంకొక పదం ఇన్సెంటివ్. ఇంపల్స్ అంటే ఇన్సెంటివ్ అంటే దాని నుంచి వ్యక్తం అయ్యేటువంటి ఒక ఇది, దాన్ని ఇన్సెంటివ్ అన్నారు. లేదా దాన్నే ఇంకేమన్నారు, ఇన్ఫ్లుయెన్స్ అన్నారు. దాన్నే ఇన్ఫ్లుయెన్స్ అన్నారు. యు హావ్ బీన్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై యువర్ కాన్షియస్నెస్. దాని యొక్క ఆ, దివ్యత్వమునకు వీడు ఆకర్షితుడయ్యాడు అంటుండేది అన్నా ఇది అర్థం. దాని నుంచి ఇంపల్స్ వీడు స్వీకరించాడన్నా అదే అర్థంలోకి వస్తుంది. అంటే జస్ట్ టు హ్యావ్ క్లియర్ ఐడియా, ఒక్కొక్క పదాన్ని ఆయన ఇచ్చినటువంటి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంపల్స్ అంటే ఆ ఇంపల్స్ని వీడు బ్రెయిన్ స్వీకరించింది అంటే హీ హాజ్ అలైన్డ్ విత్ హిస్ కాన్షియస్నెస్ అని అర్థం. ఇన్ఫ్లుయెన్స్ అంటే హీఈస్ బీయింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ అంటే ఆ కాన్షియస్నెస్ ఏదైతే చెప్తుందో దాని వైపు వీడు ఉన్ముఖుడై వీడు అలా నిలబడ్డాడు అని అర్థం. అంటే అక్కడ కూడా ఇదే అర్థం, కొంచెం కొంచెం తేడాలు పదాలు అది ఇక్కడ. దాని ఇన్ఫ్లుయెన్స్ అన్నారు దాన్ని. నెక్స్ట్ పొటెన్సీస్ అన్నది. పొటెన్సీ అని ఏంటంటే అర్థం ఇక్కడ అంటే లోపల ఉన్నటువంటి విషయం వీడికి పోటెంట్గా అర్థమవుతుంది. అంటే ఒక ఫార్ములాగా వీడికి దిగుతుంది. అందుగురించి అలా దిగినప్పుడు దాన్ని ఏమన్నారు, పొటెన్సీ. అవి పొటెన్సీస్గా ఉంటాయి వీటిలో. పొటెన్సీస్ పూర్తిగా అది విచ్చుకోవడం అంటుండేది ఎప్పుడు జరుగుతుందంటే వీడు దాన్ని యాక్టివిటీలో దింపినప్పుడు దాన్ని పొటెన్సీస్ యాక్టివిటీగా రావడం. బిఫోర్ ఇట్ వాజ్ ఏ పొటెన్సీ. అది ఇక్కడ పొటెన్సీస్ అంటే అర్థం. నెక్స్ట్ ఏమన్నారు పదం ఇక్కడ, డిజైర్ అన్నారు. ఆస్పిరేషన్ అండ్ మెనీ సచ్ టర్మ్స్. డిజైర్ అన్నారు. ఉదాహరణకు వీడికి ప్రేయర్ చేద్దాం అంటుండే వీడి లోపల వీడిలో పనిచేస్తున్నట్టు ఒక డిజైర్ కదండి. ఉదాహరణకు వీడిని ఎవరు లేపలేదు, లేదా వీడికి ఎవరు చెప్పలేదు ప్రేయర్ చేయమని. ఆయన వీడు చక్కగా ఆ టైం అవుతుందని చక్కగా వీడు తయారైపోతూ ఉంటాడు. చక్కగా 5:30 అవుతుంది అంటాడు, హాల్ శుభ్రం చేసుకుంటాడు, ఫోటోలు తుడుచుకుంటాడు, ఏదో దీపాలు పెట్టుకుంటాడు, ఏదో చేస్తున్నాడు కదా వాడు. దాన్ని ఏమన్నారంటే లోపల నుంచి పనిచేస్తున్నటువంటి డిజైర్ అన్నారు దాన్ని. ఎవరు చెప్పలేదు వ్యక్తి, చెప్పకపోయినా. లేదా ఉదాహరణకి ఇప్పుడు 4 రోజులు ఊరు వెళ్ళాడు, వచ్చాడు. వచ్చిన తర్వాత ఒకరోజు ఏదో ఒళ్ళు నొప్పులు ఉన్నాయని అది పడుకుంటే పడుకున్నాడు. ఇంకో రోజు లేచి వీడు చక్కగా అలా చేస్తున్నాడు కదా, ఎవడు చెప్పకపోయినా చేస్తున్నాడు కదా. దాన్ని ఏమన్నారంటే వీడు లోపల పనిచేస్తున్నటువంటి డిజైర్ అన్నారు. దీన్నే ఇంకొక పదం అన్నారంటే ఆస్పిరేషన్ అన్నారు. అంటే ఆస్పిరేషన్కి డిజైర్కి ఈ లెవెల్లో ఆల్మోస్ట్ ఒకటే, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే చిన్న తేడా ఉంటుంది. అంటే ఒక మాస్టర్ అటువంటి ప్రిన్సిపల్ నందు వీడు మేల్కాంచి ఉన్నాడు, దాన్ని మళ్ళా తిరిగి దర్శించుకోవడం అటువంటి చేసేటువంటిది వీడు చేసేటువంటి ప్రార్థన. అందుగురించి వీడు ఆస్పిరేషన్ అన్నమాట. అలా చెప్పినప్పుడు ఆస్పిరేషన్ ఇలా. సో డిజైర్ అన్నారు, ఆస్పిరేషన్ అని అన్నారు. అండ్ మెనీ సచ్ టర్మ్స్ విచ్ ఆర్ ఓన్లీ సినోనిమ్స్ ఫర్ ఫోర్స్ ఆర్ ఎనర్జీ అండ్ దస్ కన్వే ద సేమ్ జనరల్ ఐడియా. ఇవన్నీ కూడా ఒకటే ఐడియా. ఆల్ ఆఫ్ దీస్ వర్డ్స్ రిఫర్ టు ఫార్మ్స్ ఆఫ్ యాక్టివిటీ ఆఫ్ ద ఇథరిక్ బాడీ. ఇవన్నీ కూడా ఎథరిక్ బాడీ యొక్క వేరియస్ ఫార్మ్స్. అంటే ఎథరిక్ బాడీ వీడి యొక్క కాన్షియస్నెస్లో ఉన్నటువంటి దాన్ని స్వీకరిస్తుంటుంది, ఇంప్రెషన్ స్వీకరించలే. ఎథరిక్ బాడీ అంటే ఒక ట్రాన్స్మిటర్ అంతే, ఒక ఇది. But only as the physical body registers them and act under their impression. The whole theme of motivating factor is one of great interest. మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది ఇక్కడ దర్శింపబడాల్సినటువంటి విషయం అంటే అంటారు. The vastness of the subject is, however, so real that only little by little can humanity grasp the situation and come to the realization that man is essentially, through his etheric body, an integral part of a great and vibrant whole. Man is an integral part of the great and vibrant whole. ఇది వీడికి తెలుసుకోవాలి. అంటే ఒక్కొక్క దివ్యత్వంలో వీడు భాగము అంటే విషయం వీడు తెలుసుకుని ఉండాలి. గ్రేట్ అండ్ వైబ్రాంట్ హోల్ అన్నది దాన్ని. అంటే నారాయణుడిలో వీడు భాగం అండి. నారాయణుడు అంటే మొత్తం ఇదంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు, వాడిలో వీడు ఒక భాగం. Only in time will he learn that through the process of evolution can he hope to register
ఆల్ ది డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ డివైన్ ఎక్స్ప్రెషన్. సో ఇది వీడు సాధన చేసుకుంటూ ముందుకెళ్తున్న కొద్దీ వీడికి ఆ విషయం తెలుస్తుందండి. అప్పటిదాకా వీడికి తెలియదండి. కొంచెం సాధన చక్కగా చేసుకున్నాడు అనుకోండి, ఈరోజు ఉదాహరణకి వీటితోటి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో గురు పూజలు వాళ్ళందరూ కూడా మాస్టర్ గారి స్వరూపాలేనండి అని అన్నారు అవుతారు. లేదా దానికన్నా ముందు ఆ వేదిక మీద కూర్చొని మాట్లాడే వాళ్ళందరూ కూడా మాస్టర్ గారి స్వరూపాలేనండి అంటారు. తర్వాత వాలంటీర్లు అందరూ మాస్టర్ గారి స్వరూపాలే అంటారు. ఈరోజు గురు పూజలకు వచ్చిన వాళ్ళందరూ కూడా మాస్టర్ గారి స్వరూపాలే అంటాడు. వాళ్ళని చక్కగా సేవిస్తాడు. సో కొంతవరకు వీళ్ళు ఎవల్యూషన్ అయింది. ఇంకొన్నాళ్ళకి వీడు ఏ ఊరు వెళ్ళినా ఏ ప్రాంతంలోకి వెళ్ళినా వాళ్ళందరూ కూడా మాస్టర్ గారి స్వరూపాలే. వీడు పొద్దున్నుంచి రాత్రి దాకా ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా మాస్టర్ గారి స్వరూపాలే. వాళ్ళందరూ కూడా ఈశ్వరులో భాగమే అంటుండదు. అలా సాధనలో నిలబడుతుంది. అంటే ఎవల్యూషన్ ఎంతగా వెళుతుంటే అంతగా వీటిలో విచ్చుకోవడం ఈ సర్కిల్ అంటున్నది వీడు అంతగా పెరుగుతుంది. అది అది ఇక్కడ అంటున్నారు. విల్ హీ లెర్న్ దట్ అన్నారు. ఓన్లీ వెన్ ద ఇథరిక్ బాడీ ఈజ్ swept into activity under the influence and through the impressed forces of the soul, the mind, and temporarily of the astral body, can man become aware of all worlds, all phenomena, and all states of consciousness. ఎప్పుడైతే ఇథరిక్ బాడీ అంటే వీడి యొక్క యాస్ట్రల్ బాడీ తోటి ఎథరిక్ బాడీ అనుసంధానం చెందాలి. నెక్స్ట్ వీడి యొక్క ఎథరిక్ బాడీ మైండ్ ప్రిన్సిపల్ తోటి అనుసంధానం చెందాలి. నెక్స్ట్ వీడి యొక్క ఎథరిక్ బాడీ వీడి యొక్క కాన్షియస్నెస్ తోటి అనుసంధానం చెందాలి. ఇది ఎంతగా జరుగుతూ ఉంటుందో అంతగా మ్యాన్ బికమ్స్ అవేర్ ఆఫ్ ఆల్ వరల్డ్స్ అన్నారు, ఆల్ ఫినామినా అండ్ ఆల్ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్. ఏం లేదు, వీడిలో ఉన్నటువంటి వాటితో అనేక పొరలతో వీడు అనుసంధానం చెందడమే ఇక్కడ కావాల్సింది. నవా నవరాత్రులు అని చేస్తాం మనం. నవరాత్రుల్లో వీడికి అనుసంధానం ఎక్కువ ముఖ్యం. వీడికి ఈ షుడ్ బి అలైన్డ్ విచ్ ఈస్ ద 9 ప్రిన్సిపల్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ హిమ్. అది జరగాలి. అది జరుగుతుందా లేదా చెక్ చేసుకోండి. అది జరగడానికి కావాల్సినటువంటిదే ఏర్పాటు చేసుకోండి, వేరేది వద్దు మనకి. బాగా గుర్తుపెట్టేసి అంటే ఇలా మాట్లాడితే కొంచెం కష్టంగా ఉండవచ్చు, బట్ దట్ ఈస్ ద ఓన్లీ నీడెడ్. మనం ఎలా చేసాం అంటుంటే తర్వాత అసలు విషయం. మనలో అలైన్మెంట్ ఎంతగా కుదిరింది ఈ నవరాత్రుల్లో అంటుంటే చూసుకోండి. అలైన్మెంట్ బాగా మనకి 9 ప్రిన్సిపల్ మనలో వర్తిస్తున్నటువంటి 9 ప్రిన్సిపల్ తోటి మనకి అలైన్మెంట్ కావాలి. ఆ అలైన్మెంట్ ఏం చేయడం చేత వస్తుందో అదే యాక్టివిటీగా పెట్టుకోండి. అలైన్మెంట్ ఏం చేయడం చేత మనం డిస్టర్బ్ అయిపోతున్నాం అది తీసేసేయండి, పక్కకు పెట్టేయండి. వైభవత్వం ఎక్కువగా పెరుగుతుంది అనుకోండి, వీడు అలైన్మెంట్ దాని నుంచి దూరం అయిపోతున్నాడు అనుకోండి, వైభవత్వం పక్కకు ముడిచిపెట్టేసేయండి. చక్కగా అమ్మవారి మంత్రం అలా ధ్యానం చేసుకుంటూ కూర్చోండి నవరాత్రులు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అలా అనుకుంటే అలా ధ్యానం చేయండి. ఫైనల్గా మనకు జరగాల్సింది ఏంటంటే అలైన్మెంట్ కావాలి మనకి. మనం పూలతోటి చేసామా అంతా ఓకే చేయండి, వద్దని కాదు. బట్ ఇఫ్ యు ఆర్ గెటింగ్ అలైన్మెంట్ డూ ఇట్. ఇఫ్ యు ఆర్ మిస్సింగ్ ఇట్ స్టాప్ డూయింగ్ ఇట్. షుడ్ హ్యావ్ అలైన్మెంట్. అది బాగా గుర్తుపెట్టుకోండి. That all states of consciousness and so ensure that omniscience, which is the birthright of all the sons of God. Omniscience అంటాడు కదా, birthright of all the sons of God, that is the birthright. మనం పుట్టినందుకు కారణం ఏంటంటే నేను భిన్నుడిని కాదు, నేను అనేకత్వముగా ఉన్నటువంటి వాడిని కాదు, ఏకత్వములో నేను ఒక భాగం. ఇది రావాలి, అది సిద్ధించాలి మనందరికి కూడా. ఒకే ఒక్క ప్రిన్సిపల్లో మన అందరం భాగం. ఇది బాగా నిలబడాలి. అది దాని అంటే దట్ ఈస్ ద బర్త్ రైట్ అనేసి అర్థం. బట్ డ్యూరింగ్ ద పీరియడ్ వేర్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ బీయింగ్ ఈజ్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ అచీవ్మెంట్. అంటే ఇక్కడ భాగవతం కాదు మనం చెప్తున్నది, అంటే పురాణ కాలక్షేపం కాదండి. ఇది ఒక పర్ఫెక్ట్ సాధన అంటుండేది మనకి మాస్టర్ జాల్గోల్ గారు చెప్తున్నారు. అది ఇక్కడ. సో వీడి యొక్క ఎథరిక్ బాడీ అనేటువంటిది చక్కగా ఈ ప్రిన్సిపల్స్ తోటి అనుసంధానం చెందుతుంటే చోట్లో ఉంటుంది, దాంతో వీడు ఒక భాగంగా ఆయన నిలుస్తున్నాడు. ఆమ్నిసెన్స్ అన్నారు దాన్ని, అది వస్తుంది వీడికి. So that state of being is in process of achievement, the lack of development, the failure to register. Wherein the state of being is in process of achievement. ఈ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఏదైతే చెప్పారో ఈజ్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ అచీవ్మెంట్. దాన్నే ప్రాసెస్ ఆఫ్ అచీవ్మెంట్నే సాధన అన్నమా. సో ఈజ్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ అచీవ్మెంట్, ద ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్, ద ఫెయిల్యూర్ టు రిజిస్టర్. అదే ఎప్పుడైనా సరే ప్రాసెస్ ఆఫ్ అచీవ్మెంట్లో ప్రతివాడు జన్మ తీసుకుంటున్నాడు, వదులుతున్నాడు. దాన్ని తెలుసుకుని వీడికి వర్తిస్తుంటే, స్కూల్కి ఎందుకు వెళ్తున్నావు తెలుసుకుని వర్తిస్తుంటే కొంచెం బాగా శ్రద్ధగా చదువుకుంటాడు.
స్కూల్కి ఎందుకు వెళ్తున్నావు తెలియకుండా వీడు వర్తిస్తున్నాడు అనుకోండి, అందరూ 10 ఏళ్ళు చదివి వీడు 20 ఏళ్ళు చదువుతాడు, అంతే కారణం ఇక్కడ. అంతమించి ఇంకేం లేదు. ఇది 10 ఏళ్లలో అయిపోగొట్టుకుంటే యు ఆర్ ఇన్ టైం. లేదు ఇంకో 10 ఏళ్ళు ఎక్కువ తీసుకుంటున్నావు అంటే ఓకే, నువ్వు ఎప్పటికైనా సరే యూ హ్యావ్ టు పాస్ ఆన్ టు దిస్. అది ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్ అన్నది. All states of consciousness to achieve the omniscience. So much difficulty. And organizing, the achievement, the lack of development, the failure to register, the life work of awakening and organizing the various centers and of then correctly relating them to each other produces much difficulty. It is this condition which is the fruitful source of those difficulties which, when carried down into the physical body, produce disease of various kinds, the many tensions and congestions, the overstimulation of the centers in one part of the etheric vehicle and their underdevelopment in another, ప్లస్ ద అన్ఈక్వల్ అన్ఫోల్డ్మెంట్ అండ్ రాంగ్ బ్యాలెన్సెస్ ఆఫ్ ది సెంటర్స్. అయితే ఈ రాంగ్ బ్యాలెన్సెస్ ఆఫ్ ది సెంటర్స్ ఒకటి ఉంటుంటుంది. ఎందుకంటే ఎథరిక్ బాడీ ఈ ఎనర్జీ అనేటువంటిది వీడి ఎంత విచ్చుకోవాలో అంత విచ్చుకోవాలి, ఎంత చేయాలో అంత చేయాలి. అంటే ఒక బ్యాలెన్స్డ్ కండిషన్ వీడు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఒక ఎనర్జీ అంటే ఉదాహరణకి నీళ్లు మనం వదిలాం అనుకోండి ట్యాంకులోకి, అది ఏదైనా ఓవర్ఫ్లో అయిపోవడం, లేదా అది తక్కువగా ఉండడం, లేదా అది ఫోర్స్గా రావడం, ఇవి ఎలా అయితే వర్తిస్తుంటాయో, ఎనర్జీస్ ఎప్పుడైతే కుండలిని శక్తి కింద నుంచి వీడు సాధన అంటే చేసుకుంటుంటే పైకి ఇలా రిలీజ్ అవుతుంది. ఇలా రిలీజ్ అవుతున్నది ఒక చక్కగా మనం ఓంకారం ఉచ్చరించినట్టుగా నెమ్మదిగా ఇలా వెళుతూ ఉండాలి. ఇప్పుడే ఫోర్స్ ఇలా పైకి వెళ్ళింది అనుకోండి, దానివల్ల అక్కడ ఎనర్జీస్ ఎక్కువ వర్తించడం, కింద ఎనర్జీస్ తక్కువ వర్తించడం, అక్కడ ఎనర్జీస్ అంటే ఒకసారి ఉదాహరణకు వీడు ఏదో మంచిగా మాస్టర్ ప్రేయర్ ఏదో తెలుసుకున్నాడు, ఎంత బాగుంది సార్ ఇది, చక్కగా మీరు వైద్య సేవ చేస్తారు ఫ్రీగా, చక్కగా గురు పూజలు అని చెప్పి ఎవరి దగ్గర ₹1 అడగరు, భోజనాలు పెడతారు, ఇంత చక్కగా చేస్తారు, అసలు ఇది సార్ హయ్యెస్ట్ అంటే అంటూ వీడు ఏదో చేయడం మొదలుపెట్టేస్తాడు. దానివల్ల ఏమైంది, వీడు అంటే ఇప్పటిదాకా తెలియనటువంటి విషయం వీడు తెలియబడింది, దానిలో ఇక పూర్తిగా అదే జీవితం అంటుంటే వీడు ఇదైపోతాడు. అలానే ఉండక్కర్లేదు వీడు. అంటే ఏంటంటే వీడి యొక్క వ్యక్తిగత కార్యక్రమాలన్నీ మానేసి పూర్తిగా అదే అంటున్నది కానీ ఉండక్కర్లేదు. అది ఉండాలి, ఇది ఉండాలి, అన్నీ ఉండాలి, అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి. అది ఎస్టాబ్లిష్ అవ్వకముందు ఏమవుతుందంటే వీడి యొక్క ఎనర్జీ లోవర్ సెంటర్స్ నుంచి హయ్యర్ సెంటర్స్లోకి అలా పెడుతూ ఉన్నప్పుడు, హయ్యర్ సెంటర్స్లో ఎనర్జీస్ ఎక్కువ డిపాజిట్ అవుతుండడం, లోవర్ సెంటర్స్లో తక్కువ ఎనర్జీ ఉంటుండడం, దీనివల్ల ఏంటంటే ఒక ఇంబ్యాలెన్స్ అన్నటువంటిది డెవలప్ అవుతుండడం. ఈ ఇంబ్యాలెన్స్ వలన హయ్యర్ సెంటర్స్లో ఎనర్జీస్ ఎక్కువ ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ కంజెషన్ వచ్చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, ఆ ఎండోక్రైన్ గ్లాండ్ అక్కడ ఎక్కువ స్టిమ్యులేట్ అయిపోతూ ఉండడం, లేదా అండర్ స్టిమ్యులేట్ అయిపోయి ఉండడం, లేదా ఇప్పటిదాకా బాగానే వర్తిస్తుంది, అక్కడ ఎనర్జీస్ డిస్టర్బ్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, అక్కడ ఎనర్జీస్ సరిగ్గా సప్లై అవ్వడానికి హైపో కండిషన్లోకి వెళ్ళిపోవడం, లేదా హైపర్ కండిషన్లోకి వెళ్ళిపోవడం. మన యొక్క ఎండోక్రినాలజీ హైపో ఆర్ హైపర్ లేకుండా ఈక్వి స్టేట్లో ఉండడం అంటున్నది ఎక్కువగా కావాల్సింది. అంటే ఏం చేయాలి మనం, సాధన అంటే చేసుకుంటూ ఉన్నటువంటి విషయంలో ఈ అడ్జస్ట్మెంట్ అంటే చక్కగా జరిగిపోవాలి. అంటే మూలాధారం స్వాధిష్టానం, స్వాధిష్టానంలో ఎనర్జీస్ ఎక్కువగా ఉండిపోవడం చేత ఏమవుతుందంటే వీడికి అనేక జబ్బులు వస్తున్నాయి. అది తెలిసిందనుకోండి, ఒక మామూలు జీవితం గడుపుతున్నాడు, వాడికి చక్కగా ఎనర్జీస్ పైకి ఎలా ట్యూనప్ అయ్యేటట్టు చేయండి. చక్కగా ఏం లేదు, వాడికి తోచిన మందు తీసుకోనండి. హియర్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ హిస్ వెల్ఫేర్ ఉంది. సో వాడిని రోజు మీతో పాటు ధ్యానం చేసుకోవడానికి రమ్మని కూర్చోమనండి. చక్కగా వాడు కూర్చోబెట్టి ధ్యానం ఎలా చేయాలి చక్కగా అలా ప్రతిరోజు ప్రాతకాలం లేదా సాయం సంధ్యా సమయం అలా కూర్చోమనండి. కూర్చొని నెమ్మదిగా అలా చక్కగా ఓంకారాన్ని ఉచ్చరించమనండి. ఓంకారాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు తన మనస్సు ఏ విషయాల వైపు అట్రాక్ట్ అవుతుందో అలా గమనించమనండి. అంటే జనరల్గా మనకు తెలిసే ప్రిన్సిపల్సే. ఇవే జాగ్రత్తగా అలా సాధన చేసుకుంటూ వస్తుంటే వీడికి నెమ్మదిగా ఏమవుతుందంటే ఈ ఎనర్జీస్ ఇక్కడ స్వాదిష్టాన చక్రంలో అలా లోకలైజ్ అయిపోయి ఉన్నటువంటివి ఊర్ధ్వముఖంలోకి వెళ్ళడం అంటున్నది అలా జరుగుతుంటుంది. నెమ్మదిగా అలా రోజు చేసుకుంటూ ఉంటే నెమ్మదిగా ఎనర్జీస్ అనాహత చక్రానికి అలా చేరతాయి. స్లోగా చేసుకోనండి, ఏమి కంగారు పడకండి. నెమ్మదిగా అలా ఒక్కొక్క ఎనర్జీ అనాహత చక్రం నుంచి అలా ఆజ్ఞా చక్రంలోకి చేస్తాయి. ఇలా నెమ్మదిగా ఇలా ఎనర్జీస్ ఎప్పుడైతే చక్కగా రైట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎనర్జీస్ అంటుంటుంది నెమ్మదిగా వాడికి జరిగేటట్టుగా చెప్తూ ఉండండి. జాగ్రత్తగా అది జరుగుతుందనేది మీరు జాగ్రత్తగా గమనించుకోవచ్చు మీరు కూడా. సో ఈ గమనికలో వీడికి ఎనర్జీస్ అంటుంటే స్వాదిష్టాన చక్రంలోనే ఉండిపోయా అనాథానికి ఆజ్ఞకి లేదా విశుద్ధి చక్రాల్లోకి ప్రవహిస్తుందా, ఇది జాగ్రత్తగా తెలుసు.
ఇది ఆ చక్రముల్లో నుంచి ఎనర్జీ ఊర్ధముఖంగా వెళ్ళింది అనేటువంటి విషయం మీకు ఈజీగా తెలియాలంటే ఆ స్వాధిష్టాన చక్రం ఏ గ్లాండ్ అయితే మెయిన్గా అది మూలంగా ఉంటుందో ఆ గ్లాండ్ యొక్క ఫంక్షనాలిటీ ఇద్దరు డిస్టర్బ్గా ఉంటుంది, ఇప్పుడు సెట్ అవ్వాలి. అదే మీకు ప్రూఫ్ అక్కడ. సో సెట్ అయిపోయింది అంటే దట్ మీన్స్ ఎనర్జీ అక్కడ లోకలైజ్ అయిపోయి ఉండిపోవడం కన్నా అది ఊర్ధముఖంగా వెళ్ళిపోతుంది అని అర్థం. సో ఈ ఇంబ్యాలెన్స్ అంటున్నది బ్యాలెన్స్డ్ కండిషన్లోకి చక్కగా వీడు సాధన అంటున్నది ఒక రైట్ డిసిప్లినరీ యాక్టివిటీ అండ్ రైట్ మెడిటేషన్ జాగ్రత్తగా వినండి. ఆ రైట్ మెడిటేషన్ అంటుండి చేయాలి. రాంగ్ మెడిటేషన్ చేస్తే మళ్ళీ వీడు ఇంకో దానిలోకి దిగబడిపోతాడు. అది కూడా ఒక కారణం. ఒక చక్కటి విషయాన్ని చక్కగా అవగాహన చేసుకోవాలి మనం. రైట్ మెడిటేషనే చేయాలి. వీడు రాంగ్ మెడిటేషన్ చేస్తే అగైన్ జ్వాల్కుల్ గారు ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ హిస్ డిస్టర్బెన్సెస్. అది బాగా తెలుసుకోవాలి. సో ఈ రకంగా చేసుకుంటూ వస్తున్నప్పుడు వీడికి ఇదంతా కూడా ఒక అలైన్మెంట్ అంటున్నది వస్తుంది వీడికి. దాన్ని ఏమన్నారు, రాంగ్ బ్యాలెన్స్ ఆఫ్ ది సెంటర్స్ అంటుండే వస్తాయి. ఏంటంటే వీడు సాధన అంటుండి చేయడంలో వీడు అటువైపు ఎక్కువ వెళ్ళిపోతాడు కాబట్టి రాంగ్ బ్యాలెన్స్ ఆఫ్ ది సెంటర్స్లోకి వెళ్ళిపోతాడు. మచ్ ఈస్ సెడ్ టుడే ఇన్ మోడర్న్ మెడికల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ద ఇంబ్యాలెన్స్ ఆఫ్ ది ఎండోక్రైన్ గ్లాండ్స్ అండ్ మెనీ physical difficulties are ascribed to this frequent imbalance. Physical difficulties to this frequent imbalance అంటే వీడు సాధన అంటే చేయడం మొదలుపెట్టిన తర్వాత వీడిలో జబ్బులు ఎక్కువ వస్తున్నాయి. వీడికి పూజ ప్రేయర్ అనే ముఖ్యమే, కానీ పూజ ప్రేయర్ చేస్తుంటే వీడికి జబ్బులు ఎక్కువ పెరిగిపోతున్నాయి అంటే దట్ మీన్స్ హీ హాస్ టు వీడు చేసేటువంటి దాంట్లో ఎక్కడ తప్పులు వెళ్తున్నాయి. ఏ విషయం అయితే వీడిని సెట్ చేస్తుందో ఆ విషయాన్ని తప్పుగా వీడు చేస్తే వీడిని అధో స్థితికి తీసుకెళ్ళిపోతుంది. మందు ఉంది, మంచి మంది వేసుకున్నాడు, వీడికి తగ్గిపోతుంది. ఏదో దొరికిన మంది వీడు నోట్లో వేసాడా ఇప్పుడు రోగాన్ని పెంచేస్తుంది, లేదా వీడికి ఇంకో ఇబ్బంది కరుగా చేసేస్తుంది. అంతే కదా. అది ఎట్లాగో వీడు సాధన అటువంటి చక్కగా చేసుకుంటుంటాడు. దాంట్లో ఒక మంచి గురువు, ఒక చక్కటి సాధన అటువంటి చక్కగా చేసుకున్నటువంటి వాడు వీడు గురువుగా ఉండాలి. ఎవడు పడితే వాడిని వీడు గురువుగా పెట్టుకున్నాడంటే వీడు ఇబ్బందులు పడిపోతాడు. అదంతా మీకు వీళ్ళైతే ఈసారి భగవద్గీతలో ఆ రహస్యాలు వస్తాయి, వీళ్ళకి చదువుకుంటుంది. సో ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే imbalances of the endocrine glands and many physical difficulties are ascribed to this frequent imbalance. But behind this condition of the glandular system lies the basic imbalance of the centers themselves. So behind this condition of the glandular system lies the basic imbalance. సో ఈ గ్లాండ్స్లో ఒక ఇంబ్యాలెన్స్ అంటున్నది ఒకటి ఉంది. ఎందుకు ఇంబ్యాలెన్స్ ఉంది వీడిలో అంటే వీడు సాధన అంటున్నది క్రితం జన్మలో కొంతవరకు చేసుకుని వచ్చాడు, ఈ జన్మలో చేసుకుంటున్నాడు. సో ఇంబ్యాలెన్స్ అంటున్నది సెట్ అవ్వాలి. So basic imbalance of the center themselves. Only when there is right understanding of force and its reception and consequent use will right balance be achieved and the human endocrine system control the physical man in the manner that is intended. Right understanding అవ్వాలి. ఏం ధ్యానం చేయాలి, ఎలా చేయాలి, నాకు తెలిసిందే కరెక్ట్ అనేటువంటిది మాత్రం అక్కడ విషయం. రైట్ అండర్స్టాండింగ్ చేసుకోండి. చక్కగా జ్వాల్కుల్ గారు ఇచ్చినటువంటి మెడిటేషన్, ఆయన ఇచ్చినటువంటి విధానం ఇవి చక్కగా తెలుసుకోండి. ఇదంతా కూడా ఒకే ఒక హయ్యర్ ప్రిన్సిపల్కి సంబంధించినది, ఒక గురువుకో ఒక రూపానికో సంబంధించినవి కాదు. మనం ఈ క్లాసుల్లో చెప్పుకుంటున్నటువంటి విషయాలన్నీ కూడా. సో రైట్ అండర్స్టాండింగ్ అటువంటి చేసుకోకపోయినంత వరకు మనం ఇంబ్యాలెన్సెస్లో వర్తిస్తూ ఉన్నట్టే లెక్క. రైట్ అండర్స్టాండింగ్ అవ్వాలి, దాన్ని సాధనలో మనం పెట్టుకోవాలి, రైట్గా ఉండాలి మనం. ఇది చాలా ముఖ్యం. There is much need today for the study of the following problems. Number one, the problem of the right reception of force through the appropriate center. An instance of this might be found in the correct control of the solar plexus center as the one in which astral sensitivity can be registered and properly handled. ఆస్ట్రల్కి సంబంధించినటువంటి రహస్యాలన్నీ కూడా మనకి సోలార్ ప్లెక్సస్లో మనకు తెలపడుతుంటాయి. సో బేసిక్గా మన యొక్క డిజైర్ ఆస్పెక్ట్ ఇంకొంచెం జాగ్రత్తగా, ఇంకొంచెం తేలిక అర్థం అంటే మన మనస్సు ఒక చక్కటి శిక్షణ కలిగి ఉండాలి. అందుకని సాధన అంటున్నది ఏంటంటే పొద్దున సాయంత్రం ప్రేయరు, ఈ గ్రంథం చదువుకోవడం, ఇవన్నీ రోజు ఎందుకు పెట్టుకుంటాం అంటే ఒక్కరోజు చదువుకోకపోయినా మనం ఇంబ్యాలెన్స్ అయిపోతాం. అంటే చాలా ఇది ఇట్స్ నాట్ అంత బ్యాలెన్స్డ్గా ఉండడం అంత సులభం కాదు. ఇంబ్యాలెన్స్ అయిపోవడానికి ఎక్కువ కారణాలు ఉంటాయి మనకి. ఇంబ్యాలెన్స్ అయిపోకుండా మనం ఉండాలి అంటే ఇవి మనం ప్రతిరోజు చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఏంటంటే మనం జారిపోకుండా మనం నిలబడగలగడానికి కొంత ఇది హెల్ప్ చేస్తుంది చాలా.
లేకపోతే పొద్దున్నే ఎందుకు పెట్టుకున్నాం మనం అంటే ఈ రోజు చేసుకునేటువంటి యాక్టివిటీ అంతా కూడా మనకు ఒక బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి. ఈరోజు డే స్టార్ట్ అవుతుంది మనకి, ఈ డే యొక్క యాక్టివిటీ అంతా కూడా బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి. అందు గురించి ఇలాంటి గ్రంథం ఇలాంటి చదువుకోవడం, చక్కగా పొద్దున్న ప్రేయర్ చేసుకుని ఇది చేసుకుంటే ఒక బ్యాలెన్స్డ్గా యాక్టివిటీ వెళ్ళాలి. అది అంటే బ్యాలెన్స్డ్గా వెళ్ళడమే ఏమన్నారు, ఆస్ట్రల్ అన్నారు, లేదా సోలార్ ప్లెక్సస్లో జరిగేటువంటి యాక్టివిటీ అన్నారు. ఇంబ్యాలెన్స్గా ఉంది అంటే సోలార్ ప్లెక్సస్లో వీడికి ఎనర్జీస్ ఎక్కువగా అలా ఉండిపోతున్నాయి, స్వాధిష్టానం, మణిపూరకం వీటిల్లో. అదే మీనింగ్ జాగ్రత్త. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమంటున్నారంటే ద ప్రాబ్లమ్ ఆఫ్ ది రైట్ రిలేషన్ ఆఫ్ ఎ పర్టికులర్ సెంటర్ టు ఇట్స్ రిలేటెడ్ గ్లాండ్. వీడి యొక్క రిలేటెడ్ గ్లాండ్కి సెంటర్కి ఒక రైట్ ఇది ఉండాలి. permitting the free play of the force pouring through the center to the allied glandular correspondence, thus conditioning its peculiar hormone and eventually conditioning the bloodstream. If you grasp this sequence of contact, you will understand more clearly the occult significance of the word in the Old Testament that the blood is the life. ఏమన్నారు ఓల్డ్ టెస్ట్మెంట్లో? ద బ్లడ్ ఈస్ ది లైఫ్. ఎందుకు బ్లడ్ని లైఫ్ అన్నారు అంటే వీడికి ప్రిన్సిపల్ అనేటువంటిది ఎథరిక్ బాడీ నుంచి 7 సెంటర్స్కి వస్తుంది. 7 సెంటర్స్ నుంచి ఎనర్జీస్ అనేటువంటి గ్లాండ్లోకి దిగుతుంది. గ్లాండ్లో నుంచి, ఎండోక్రైన్ గ్లాండ్లో నుంచి అది డైరెక్ట్ బ్లడ్ స్ట్రీమ్లోకి దిగుతుంది. సో బ్లడ్ స్ట్రీమ్లో దిగినటువంటి డైరెక్ట్ వీడి ఫిజికల్ బాడీని ఎఫెక్ట్ చేస్తుంది. అందువల్ల ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, ద బ్లడ్ ఈజ్ ది లైఫ్. బ్లడ్ ద్వారా లైఫ్ అనేటువంటిది ప్రవహిస్తుంది. అందురించి బ్లడ్ అన్నా లైఫ్ అన్నా ఇప్పుడు ఒకటేనండి అర్థం అని చెప్తున్నారు. లైఫ్ అంటే ఏంటి? ఈ ఎథరిక్ బాడీ నుంచి అందుతున్నటువంటి దాన్ని లైఫ్ అన్నారు, దాన్ని ప్రాణశక్తి అన్నారు. ఈ ప్రాణశక్తి రక్త ప్రసరణలోకి అలా దిగి వస్తుంది. రక్త ప్రసరణ ద్వారా సమస్త దేహావయములకు అన్నిటికీ కూడా అది ప్రవహిస్తుంది. అందురించి అన్నారు ది బ్లడ్ ఈజ్ ది లైఫ్. It is the vitality coming from the etheric body which works through into the bloodstream via the center, which is receptive to one of the 7 peculiar types of force and its allied gland. The 7 peculiar types of force అంటున్నది 7 glands స్వీకరిస్తుంటాయి. అది చక్కగా అలా స్వీకరణ అంటున్నది మనలో చక్కగా జరుగుతుంటే it will be apparent therefore that there is a close relation between the etheric body as a transmitter of vast aggregate of energies and forces. ఎథరిక్ బాడీ అంటే చోట్లో నుంచి వర్తిస్తుంటుంది ఎనర్జీస్ ఆర్ ఫోర్సెస్ని అలా స్వీకరిస్తుంటుంది. స్వీకరించి 7 యొక్క ఇదిగా నుంచి గంగా నది కింద దిగినప్పుడు అది 7గా దిగిపోయిందిట, 7గా ఇదైందిట అని చెప్తారు మనకి. 7 అనేటువంటి ప్రిన్సిపల్ అలా దిగి వస్తున్నటువంటి ప్రిన్సిపల్. అందు గురించి సప్తముగా ఉన్నటువంటి దాన్ని అలా దర్శించడం. ఏ విషయం సరే సప్తములుగా ఉంటుంది దాన్ని అలా ధ్యానంలో పెట్టుకోండి, చక్కగా బాగుంటుంది. సో ఈ ధ్యానంలో పెట్టుకోవడం చేద్దాం ఏమవుతుందంటే 7 ప్రిన్సిపల్లో వీడు అలా మేలు కాంచుతాడు ఇక్కడ. సో ట్రాన్స్మిటర్ ఆఫ్ ఎ వ్యాస్ట్ అగ్రిగేట్ ఆఫ్ ఎనర్జీస్ అండ్ ఫోర్సెస్. అది ద ఎండోక్రైన్ సిస్టమ్ హూస్ వేరియస్ గ్లాండ్స్ ఆర్ ఇన్ రియాలిటీ ద ఎక్స్టర్నలైజేషన్ ఆర్ మెటీరియలైజేషన్ ఆఫ్ ది సెంటర్స్ మేజర్ అండ్ మైనర్. ఏమన్నారు? ద ఎండోక్రైన్ సిస్టమ్ హూస్ వేరియస్ గ్లాండ్స్ ఆర్ ఇన్ రియాలిటీ ద ఎక్స్టర్నలైజేషన్ ఆర్ మెటీరియలైజేషన్ ఆఫ్ ది సెంటర్స్. ఎండోక్రైన్ గ్లాండ్స్ ఇవన్నీ కూడా అవి ఎథరిక్ బాడీ నుంచి స్వీకరిస్తున్నటువంటి దానికి ఒక ఎక్స్టర్నలైజేషన్ ఆర్ మెటీరియలైజేషన్ అది. సో ఆఫ్ ది సెంటర్స్ మేజర్ అండ్ మైనర్. మేజర్ సెంటర్స్కి మైనర్ సెంటర్స్కి ఎక్స్ప్రెషన్ ఏంటి? త్రూ ఎండోక్రినాలజీనే. డైరెక్ట్గా వర్తించడానికి అవకాశాలు లేవు. త్రూ ఎండోక్రినాలజీ దే విల్ డౌన్ పోర్ ది ఎనర్జీస్. థర్డ్ పాయింట్ ఏమంటున్నారంటే ద హార్ట్ విచ్ ఈస్ ద సెంటర్ ఆఫ్ లైఫ్ యాజ్ ది బ్రెయిన్ ఈస్ ద సెంటర్ ఆఫ్ కాన్షియస్నెస్. From the heart, the blood circulation and is controlled. Thus, these 3 great systems are related. ఈ 3 కూడా రిలేటెడ్ అన్నారు. ఒకటి హార్ట్, దాని అన్నారు సెంటర్ ఆఫ్ లైఫ్ అన్నారు. బ్రెయిన్ అన్నారు సెంటర్ ఆఫ్ కాన్షియస్నెస్ అన్నారు. ఈ రెండింటితో పాటు ఫ్రమ్ ది హార్ట్ ద బ్లడ్ సర్క్యులేట్స్ అండ్ ఇస్ కంట్రోల్. హార్ట్, బ్లడ్, బ్రెయిన్ ఈ 3 ఒక ట్రయాంగిల్. Thus, these 3 great systems are related. Which chakka? So first etheric body, next endocrinology, third is brain, heart, and blood. Next, fourth point. The entire glandular system to the nervous system through the medium of the network of nerves and the nadis, which underlie this network. Nadis అనేటువంటివి underlying of the network for the nerves.
సో వీటికి ఎంటైర్ గ్లాండులార్ సిస్టమ్కి దేర్ ఇస్ రిలేషన్. ఎక్కడైతే అక్కడ బ్లడ్ ఎలా అయితే రిలేటెడో నర్వస్ సిస్టమ్ కూడా రిలేటెడ్, అది చెప్తున్నారు ఇక్కడ. దీస్ నాడీస్ ఆర్ ద థ్రెడ్స్ ఆఫ్ లైఫ్ ఫోర్స్ విచ్ అండర్లై ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది బాడీ అండ్ పర్టికులర్లీ ద నర్వస్ సిస్టమ్ ఇన్ ఆల్ ఇట్స్ ఆస్పెక్ట్స్. సో అండ్ పర్టికులర్లీ ది నర్వస్ సిస్టమ్ ఇన్ ఆల్ ఇట్స్ పార్ట్స్. ఈ నాడులు అనేటువంటి మొత్తం దేహం అంతా కూడా అలా వ్యాపించి ఉన్నాయి. వాటికి భౌతికమైనటువంటి పొరే నర్వ్స్ మనకు ఇస్తుంటుంది. టు దీస్ ప్రాబ్లమ్స్ అండ్ రిలేషన్షిప్స్ అనదర్ మైట్ బి యాడెడ్. దిస్ ఈస్ ది ఇంటర్రిలేషన్ విచ్ మస్ట్ బి ఎస్టాబ్లిష్డ్ బిట్వీన్ ఆల్ ది సెంటర్స్ పర్మిటింగ్ ద ఫ్రీ ప్లే ఆఫ్ ఫోర్స్ ఇన్ కరెక్ట్ రిథమ్ త్రూ ది ఫిజికల్ వెహికల్. అది సో ఇవన్నీ కూడా ఇలా వర్తిస్తున్నాయి. వీటికి ఒక ఇంటర్ రిలేషన్ అనేటువంటిది ఉంది. ఏంటి ఇంటర్ రిలేషన్ అంటే ఒక గ్లాండ్కి దెర్ ఇస్ ఇంటర్ రిలేషన్. ఒక గ్లాండ్లో ఎనర్జీస్ తక్కువ వెళ్ళాయంటే ఇంకో గ్లాండ్లో ఎనర్జీస్ ఎక్కువ వెళుతున్నాయి. ఒక గ్లాండ్కి దెర్ ఇస్ ఇంటర్ రిలేషన్. ఇంటర్ రిలేషన్ని చక్కగా అవగాహన చేసుకుని ఆ రిలేషన్షిప్ అనేటువంటి చక్కగా ఎస్టాబ్లిష్గా ఉంచుకోగలిగితే వీటి ద్వారా జరిగేటువంటిది ఒక అనేక నదులు అంటే త్రివేణి సంగమం అంటాం. ఈ నదులు ఇవన్నీ కూడా మనకు అదే స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో ఏమని రాస్తారు, 6 నదులు అటు నుంచి ఇటు ప్రవహిస్తున్నప్పుడు ఈ 6 నదులని టేస్ట్ చేస్తే ఇంకొక 6 నదులు టేస్ట్ చేసినట్టు అండి అంటారు. 12 గురించి చెప్తున్నారు. దాన్నే ఇక్కడ ఏమంటున్నారు, ఈ ఎండోక్రినాలజీలో ఈ అన్నిట్లోనూ ఈ ఎనర్జీస్ అంటుంటూ అలా రైట్ డిస్ట్రిబ్యూషన్ అన్నీ అవుతున్నప్పుడు ఒక ఎనర్జీస్ ఇంకో ఎనర్జీస్ తోటి అనుసంధానం చెందినప్పుడు అప్పుడు వీడి దేహం ఒక బ్యూటిఫుల్ మ్యూజిక్ అనేటువంటిది వీడి దేహంలో వర్తిస్తుంది. ఒక పర్ఫెక్ట్ మ్యూజిక్, దేహం అనేటువంటిది ఒక పర్ఫెక్ట్ హార్మోనియస్ స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, దట్ ఈస్ కాల్డ్ హెల్త్ అంటాం కదా. హార్మోనీ అంటుండేది ఎక్కడ ఉంటుంది, ఒక తాళ లయాత్మకమైనటువంటి గానం వీడి దేహంలో అలా ఆలపించబడుతూ ఉంటుంది. ఈ ఆలపించబడుతున్నటువంటి గానాన్ని వీడు అలా వినాలన్నా లేదా ఇప్పుడు చెప్పినటువంటి సాధన అటువంటిది ఎనర్జీస్ అన్నీ కూడా వీడి యొక్క 7 సెంటర్స్లో ఎలా ప్రవహించాలన్నా ఇది చక్కగా సిద్ధించితే ఇదంతా బాగుంటుంది. దీని గురించి ఇంకొంచెం వివరాలు క్లాస్లో చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.